ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించెదరు. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మరి రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వెదకువారు మరియు సంతోషించెదరు. ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా ఉంటున్నాయి. యెహోవాను వెదకువారు మరి హృదయమునందు సంతోషించెదరు. ఆయన్ని వెతికినట్లయితే సంపూర్ణమైనటువంటి సంతోషం, ఆయనను వెతికినట్లయితే నిత్య ఆనందము దొరుకుతూ ఉంటుంది. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము నాకు కలుగుతుంది అని కీర్తనాకారుడు అంటున్నాడు. ఈ లోకంలో అనేక వాటిని మనం వెతుకుతూ ఉంటాం. ధనాన్ని కొంతమంది వెతుకుతూ ఉంటారు, ఐశ్వర్యాన్ని కొంతమంది వెతుకుతూ ఉంటారు. ఈ లోకంలో అనేక వాటిని వెతుకుతూ ఉంటారు, కానీ వాటిలో మరి సంతోషము కలగదు. ఆ యొక్క ఈ లోక సంతోషము తాత్కాలికమైనటువంటిది. కానీ దేవుడిని కలిగి దేవుడిని వెతికితే సంపూర్ణ సంతోషం, నిత్యము సంతోషము మరి కలుగుతూ ఉంటుంది. అందుకే ఎవరైతే ఆయన వెతుకుతారో, ఎవరైతే ఆయన్ను కనుగొంటారో అటు వారందరూ కూడా సంతోషభరితులుగా ఉంటారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం దేనిని వెతుకుతూ ఉంటున్నాం? నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందము దేవుని యందు మాత్రమే కలుగుతూ ఉంటుంది. ఈ లోకంలో సంతోషము, ఈ లోకంలో ఆనందము అశాశ్వతమైనటువంటిది. కొంత మట్టుకు మాత్రమే మనకు సంతోషాన్ని ఇవ్వచ్చు. కానీ ఈ దేవుణ్ణి వెతికినట్లయితే సంపూర్ణమైనటువంటి సంతోషం కలుగుతూ ఉంటుంది. మరి దేవుణ్ణి వెతికేటువంటి వారిగా, దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా మనం సంతోషంగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ జీవపుడంబంగా ఉంటున్నది. కానీ అశాశ్వతమైనటువంటిది ఈ లోక సంతోషం. శాశ్వతమైనటువంటిది మరి పరలోక సంబంధమైనటువంటి సంతోషం. ఆయన సన్నిధిలో ఆయన్ను వెతికినట్లయితే మరి ఎలాంటి క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలు, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి వెతికివారు, యెహోవాను వెతికిపెట్టినటువంటి వారు మనము సంతోషంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఆయన వెతికేటువంటి వారిగా, ఆయన కనుగొనేటువంటి వారిగా నీవు నేను ఉండాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మనందరి జీవితాల్లో ఫలభరితంగా చేయనుగాక. ఆమె